ఎలా సాయి ఇంకా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ఇప్పుడు వచ్చిన సంఘానికి ప్రియమిత్రులకును ఉదయకాలపు వందనాలు తెలియజేసి ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి వాక్యము ఎక్సలెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము యొక్క శ్రేష్టత అనగా యేసు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానము అంత ఆషామాషి కాదు. అందరికీ అది రాదు. కారణమేమనగా పరిశుద్ధాత్మ ఎవరికైతే సహాయం చేస్తుందో వారికి మాత్రమే ఆ యొక్క క్రీస్తు యేసును గూర్చినటువంటి జ్ఞానము వస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు విశ్వాసము లేక చర్చికి వెళ్ళడము లేకుంటే మేము క్రైస్తవులుగా ఉన్నాము అనుకుంటే సొంత క్రియ కాదది. పరిశుద్ధాత్ముడే ఆ విధంగా సహాయం చేయాలి. మనం తిరిగి జన్మించాలన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తి వల్ల మాత్రమే తిరిగి జన్మించిన వారం అవుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో పౌలు ఇలా రాస్తున్నాడు. నాకు ఏవేవి లాభకరమై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. అంటే కొంత సాక్రిఫైస్ అనేది అవసరం. ప్రభువైన యేసును గూర్చినటువంటి జ్ఞానము మీరు సంపాదించాలి అంటే ఈ విధంగా కొంత టైంని మీరు కొంత త్యాగం చేయాలి. అదేవిధంగా చర్చ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని వాక్యం వినడానికి టైంని త్యాగం చేయాలి. ఆ విధముగా మీరు కాన్సంట్రేషన్ పెట్టాలి. ఏం చెప్తున్నారు? మా సంఘపు గురువు ఏం మాట్లాడుతున్నారు అన్న దాని మీద ధ్యానం చేయాలి. ఆ విషయాలను డైజెస్ట్ చేసుకోవాలి. జీర్ణం చేసుకోవాలి. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తా ఉంటాడు. అయితే క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి మనకు కొంత సాక్రిఫైస్ అవసరం. ఆ సాక్రిఫైస్ గురించే మనము ధ్యానం చేయబోతున్నాం. అతి శ్రేష్టమైన జ్ఞానం క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము. దానికి మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రతీదీ నాకు దీనితో సాటి అనేది ఏదీ లేదు. అంతా నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అందువలన మనము క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. దేవునికి వందనాలు. అయితే మరింత ఎక్కువగా క్రీస్తు యేసులో బలపడాలని నా ఉద్దేశమై ఉన్నది. నాకు ఏవి లాభకరమైనవో అంటే పౌలు ఉద్దేశ్యం ఏంటంటే అంతిమ లక్ష్యము యేసుక్రీస్తును పరిపూర్ణంగా సంపాదించుకోవడం. యేసుతో పాటు జీవించడం. ఆ విధముగా నీతిమంతులుగా మారి క్రీస్తు విశ్వాసము ద్వారా వచ్చినటువంటి ఆ నీతిని కొనసాగింపజేసుకోవడం. ఈ విధముగా పౌలు గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే క్రీస్తును సంపాదించుకోవడం. క్రీస్తు నడిచిన విధంగా నడుచుకోవాలంటే మనము జీవితంలో కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఆ త్యాగాలకు సిద్ధంగా మనం ఉండాలి. కొన్ని రకాలైనటువంటి అలవాట్లను వదిలివేసుకోవాలి. మనకు కావాలి అనుకున్నటువంటి వాటిని కూడా వదిలివేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు డయాబెటిస్ వ్యాధి ఉన్నదనుకోండి. వారు చక్కెర వాళ్ళకి చాలా ఇష్టము, తీపి పదార్థాలు చాలా ఇష్టము, మిఠాయిలు చాలా ఇష్టము. అయినప్పటికిని వాటిని వదిలివేసుకోవాలి. జిలేబీ ఇష్టం. ఈ స్వీట్స్ అన్నీ కూడా ఎంత ఇష్టమైనప్పటికిని వ్యాధి ఉండడం వల్ల వాటిని వదిలివేసుకోవాలి. లేకుంటే వ్యాధి ముదిరిపోతుంది. అదే విధముగా అదే పోలికతో క్రీస్తు యేసును సంపాదించుకోవాలంటే నీకు ఇష్టమైనటువంటి విషయాలు నీ జీవితంలో కొన్నుంటే అవి ప్రభువుకి అయిష్టమైనుంటే వాటిని వాటిని వదిలివేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే పౌలు గారు అంటున్నారు, నాకు ఏవేవి విషయాలు లాభకరమైనవన్నాయో అంటే అవి అవి ఆయనకి గెయిన్ అన్నమాట. ద థింగ్స్ విచ్ ఆర్ గెయిన్ టు మీ అవి నేను వదిలేసుకోవాలని అనుకుంటున్నాను.
దయచేసి మ్యూట్ చేయండి. నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో అవన్నీ కూడా నాకు మా నష్టముగా ఉన్నాను అన్న విషయంలో తను ఏమి సాక్రిఫైస్ చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన అప్పర్ క్యాస్ట్ యూదుడు మతపరమైన విషయాల్లో ఆధిక్యత కలిగిన వాడు. అయితే ఇవన్నీ కూడా క్రీస్తు కారణంగా అతను వదిలివేసుకోవాల్సి వచ్చినది. మనము కొంతమంది భక్తులను చూద్దాం. పౌలు త్యాగము యేసును సంపాదించుకోవడం కోసం, అదే దేవుని కొరకు త్యాగము మా అబ్రహాం ఏ విధంగా త్యాగం చేశాడో చూద్దాం. అదేవిధంగా మోషే దేవుని కొరకు ఏ విధంగా త్యాగం చేశాడో చూద్దాం. ఇక్కడ పౌలు గారు ఈ ఈ క్రీస్తు కొరకు తన జీవితంలో ఏమేమి త్యాగము చేశాడో అది చూద్దాం. ముఖ్యంగా పౌలు చాలా గొప్పోడు, డబ్బున్నవాడు. హయ్యర్ అప్పర్ క్యాస్ట్ హెబ్రీయుడు. ఆ విధంగా వంశపారంపర్యంగా తనకు అనేకమైనటువంటి ఆహ్, సంక్రమించినవిగా మనము చూస్తున్నాం. చదువు సంక్రమించింది. ఆ విధంగా పౌలు గారు తన జీవితంలో తను గొప్పవాడు అని చెప్పుకుంటూ, ఆ గొప్పతనాన్ని నేను ప్రభు కోసం వదిలేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ముఖ్యంగా ముఖ్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ నేను 8వ దినమునే సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశం వాడిని, బెన్యామీను గోత్రం వాడిని, హెబ్రీయుల సంతానంలో హెబ్రీయుడను, ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయ్యుడనని చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా గమాలియేలు పాదాల వద్ద నేను పాత నిబంధన గ్రంథాన్ని నేను నేర్చుకున్నాను. గమాలియేలు అంటే ఒక పెద్ద ఆయన స్కాలర్ పాత నిబంధన గ్రంథంలో. బహుశా పౌలు ఈ యూదయ వ్యవస్థలో రబ్బీ బోధకుడై ఉండవచ్చును. ఇంత హైలీ టాలెంటెడ్, హైలీ ఆక్యుపైడ్, హైలీ పొజిషన్డ్ మా పౌలు ఆ గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని ప్రభువు కోసం వదిలేసుకున్నాడు. ఆ గమాలియేలు గురించి మనము 1, 2 సార్లు మీకు చెప్పాను. గమాలియేలు ఏంటంటే, ఆయన గౌరవనీయమైనటువంటి పరిసయ్యుడు. యూదులు, క్రైస్తవులు కూడా గమాలియేలుని ఎంతగానో అతన్ని గౌరవిస్తారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడవచ్చును గమాలియేలు గురించి. గమాలియేలు పాత నిబంధన కాలంలో స్కాలర్ అన్నమాట. ఇతను బహుశా సన్‌హెడ్రిన్ యూదుల సుప్రీంకోర్టు అయినటువంటి యూదుల పాలక మండలిలో సభ్యుడు. అతనికి జ్ఞానము గొప్ప జ్ఞానం ఉంది. అటువంటి వాడి దగ్గర పాత నిబంధన గ్రంథాన్ని నేర్చుకున్నాడు గమాలియేలు. అపోస్తలులు తమ యొక్క పరిచర్య కార్యక్రమాన్ని ప్రభువు చనిపోయిన తర్వాత మొదలుపెట్టినప్పుడు అపోస్తలులను బంధించారు. బంధించి అంటే అరెస్ట్ చేసి వీళ్ళని శిక్షించాలి అనే విధానములో కోర్టుకు తీసుకొచ్చినప్పుడు, అంటే సన్‌హెడ్రిన్‌కి తీసుకొచ్చినప్పుడు, ఈ గమాలియేలు దాంట్లో సభ్యుడు కాబట్టి ఓ మాట అన్నాడు, వెయిట్ అండ్ సీ. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వెయిట్ అండ్ సీ అంటే, ఒకవేళ ఈ అపోస్తలుల ఉద్యమము మానవ మూలం నుంచి వచ్చినట్లయితే, మానవుల వలన వచ్చినదైతే అది విఫలం అయిపోతుంది దానికదే. అయితే దేవుని నుంచి వచ్చినట్లయితే, ఆ దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నట్లవుతుంది వారి మీద చర్య తీసుకుంటే అని వాదించాడు. ఆ విధంగా అపోస్తలులందరినీ కూడా విడుదల చేయడానికి ఆ మహాసభను ఒప్పించగలిగాడు. అంత తెలివైనవాడు, సహనశీలి. అంటే అపోస్తలుల ఉద్యమాన్ని మానవ ఉద్యమంగా చూస్తే దేవుడు అణిచివేస్తాడు. ఒకవేళ ఇది దేవుడి ఉద్యమానికి అంటే సువార్త ఉద్యమానికి దేవుని వల్లే జరిగిందంటే, మనం ఆ ఉద్యమాన్ని ఆపితే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారం అవుతామని బోధించాడు.
ఆ విధంగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 34, 40లో చూడవచ్చును. అంటే పౌలు యొక్క గురువు గారనమాట ఈ గమాలియేలు. ఆ విధంగా అతను ఈ ఒక తెలివైన వ్యక్తిగా, సహనశీలిగా యూదులు, క్రైస్తవులు ఇద్దరు గొప్పగా ఆహ్, మ గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే పౌలు చెప్పుకుంటాడు గొప్పగా అపోస్తల కార్యములు 22:3లో కిలికియాలోని తార్సులో పుట్టిన యూదును యూ 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 యూదుడను నేను గమాలియేలు పాదముల వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠ యందు శిక్షితుడినై. అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో నేను గొప్ప జ్ఞానాన్ని సంపాదించాను అని అంటున్నాడు పౌలు. అంటే పౌలు ఒక అనామకుడు కాదు. యేసుప్రభువుని నమ్మకమందు పాత నిబంధన గ్రంథంలో విశిష్టమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. అయితే పాత నిబంధన గ్రంథము యేసులో నెరవేర్చబడుతుంది. కొత్త నిబంధనలో నెరవేర్చబడుతుందనే జ్ఞానము వచ్చిన తర్వాత, ఆయన ఇక పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని యేసు నెరవేర్చాడు అన్నటువంటి విధానములో అతను పౌలు గారు భావించి, సౌలు కాస్త పౌలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, తనకున్నటువంటి గొప్పతనాన్ని, తనకున్నటువంటి విద్యను, తనకున్నటువంటి ధర్మశాస్త్రమందు ఉన్నటువంటి నాలెడ్జ్‌ని అంతటిని కూడా యేసు కొరకు వదిలేసాడు. ఏ వ వదిలిపెట్టాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము 14, 15లో ఏమి రాయబడిందంటే, నీవు నేర్చుకొని ఈ రూఢిగా తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో వాటిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. అంటే నీ విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసును ఎవరి ద్వారా తెలుసుకొని ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో. వాటి యందు నీవు నిలకడగా ఉండు అంటున్నాడు. మనకు రక్షణ ఇవ్వడానికి మన విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామనే జ్ఞానము కలిగిన వారముగా ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచే తెలుసు కాబట్టి, నువ్వు ఎవరి నుంచి నేర్చుకున్నావో వారి గురించి వా వా వారిని బట్టి నువ్వు వాటి యందు నిలకడగా ఉండు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు అనేక సంఘాల్లో అనేక మంది కి ఉత్తరాలు రాసి ఉజ్జీవపరుస్తుండేవాడు. పౌలు గారి ద్వారా రక్షింపబడుతుండేవారు. యేసునందు విశ్వాసం ద్వారా రక్షింపబడతామనేటువంటి ఉద్దేశంతో. ఆ పౌలు రాసే విధానంలో యేసు ప్రభువుకే క్రెడిట్ ఇచ్చాడు గానీ, అయితే గత ఆదివారం నాడు మనము చర్చించిన విధముగా నేను అపోలో వాడను, నేను క్రీస్తు వాడను, పౌలు వాడనని అక్కడ విభేదాలు వస్తా ఉంటుంటే, యేసుప్రభువు ఏమి విభజింపబడలేదు. యేసుప్రభువే అన్నిటికి కారణమన్నట్టుగా కొన్ని మాటలు వినున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నీవు నేర్చుకుని రూఢిగా ఉన్నవని ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. పౌలు గమాలియేలు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. గ్రేట్‌గా చెప్తున్నాడు గమాలియేలు గురించి. నేను అతని దగ్గర నేను విద్యను నేర్చుకున్నాను. నా బైబిల్ టీచర్ అతనే అని చెబుతూ పాత నిబంధన గ్రంథము లో నేను నిష్ణాతుడని చెప్పుకుంటూ, మరి నేను దాని యందు నిలకడగా ఉన్నాను అన్న విధానంలో తర్వాత క్రైస్తవ్యంలోకి వచ్చాడు. అంటే పౌలు గారు గమాలియేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరందరూ కూడా ఎవరి వలన వాక్యం నేర్చుకున్నారు? ఎవరి వలన వాక్యంలో జ్ఞానం పొందారు? ఎవరి వలన క్రీస్తు యేసులో మీరు పునాది నిర్మించుకున్నారు అనేది మీకు తెలుసు. ఆ తెల్ ఆ ఎవ్ నువ్వు మీరు నేర్చుకున్నది ఒక స్కాలర్ దగ్గర నేర్చుకున్నారు అన్న విషయం మీకు తెలుసు కాబట్టి, దాంట్లో ఆ స్కాలర్లీ టీచింగ్‌లో ఏది తప్పిదాలు ఉండవు అని మీరు గట్టిగా నమ్మవచ్చును. అందుకనుక వాటిలో నిలకడగా ఉండండి అని వాక్యం యొక్క అర్థం. మీరు ఎవరి వల్ల నేర్చుకున్నారో తెలుసుకోండి. ఆటిలో కొనసాగించండి అని ఇక్కడ వాక్యం చెబుతుంది. మీరు ఆషామాషీగా ఉండేటువంటి మా వాళ్ళ దగ్గర ఏమీ నేర్చుకోలేదు. పౌలు గమాలియేలు దగ్గర నేర్చుకున్నట్లు మీరు కూడా ఎవరి ద్వారా నేర్చుకున్నారో మీకు తెలుసు. మీరు ఏది నేర్చుకున్నారో దాంట్లో కొనసాగించండి. పట్టుదలగా ఉండండి. వేరు వేరు సిద్ధాంతాల ద్వారా బోధింపబడిన బోధల బట్టి మోసగింపబడకండి. అందుకనే మీరు నేర్చుకున్న వారెవరో వాళ్ళని గుర్తుంచుకుని వారిని గౌరవించుతూ ఉండండి అని బైబిల్‌లో కూడా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారిని విశ్వాసమును అనుకరించండి. అంటే ఆధ్యాత్మిక గురువులు మీకు ఆధ్యాత్మికంగా బోధించే గురువు పట్ల
మీరు గౌరవభావం కలిగి ఉండండి. వారికి ఉన్నటువంటి ప్రవర్తన ఫలము మీరు కూడా తలంచుకుంటూ ఆ విధముగా ఉండండి అనే విషయాలున్నాయి. సాక్ష్యం అందుకనే బోధించేవాడికి సాక్ష్యం బావుండాలి. వాక్యం వినేవాడికి సాక్ష్యం బావుండాలి. సాక్ష్యము లేకుండా ఉండేటువంటి క్రైస్తవ్యము విలువ లేనటువంటిది. చిన్నప్పటి నుంచి మీకు వాక్యాలు బోధింపబడ్డాయి. ప్రాముఖ్యతను వివరించబడ్డాయి. దేవుని వాక్యాన్ని పంచుకున్న వారితో మీరు గౌరవముగా ఉండండి. పౌలు సన్‌హెడ్రిన్ సభ్యుడై ఉండొచ్చు. పౌలు కూడా అయ్యుండొచ్చు. అందువలన అతనికి కూడా అతనికి గొప్ప అధికారము, గౌరవము ఉన్నాయి. మా పౌలు గారు భార్య ఎవరో బైబిల్‌లో రాయబడలేదు. బహుశా వివాహం చేసుకునే ఉండాలి. ఎందుకంటే సన్‌హెడ్రిన్ సభలో ఈ యొక్క సభ్యులుగా చేర్చుకునే వారికి వివాహాలు అవ్వాలనేటువంటి షరతు ఉండి ఉండవచ్చును. అయితే బైబిల్‌లో పౌలు గారి భార్య గురించి ఎక్కడా ప్రస్తావింపబడలేదు. ఆమె విడిచిపెట్టేసిందా? చనిపోయిందా? అన్నది అది కూడా లాసే పౌలుకి. మరి భార్య లేకుండా పరిచర్య చేయడం. ఆ విధంగా ఆమెను కూడా వదులుకోవాల్సొచ్చింది. పిల్లలు కూడా లేకుండా పోయారు. పౌలు ప్రతీదీ కోల్పోయానని చెబుతున్నాడు. అక్కడ ప్రెస్టీజ్ పోయింది. యూదులంతా విమర్శించారు. ఆస్తులు వదిలేసుకున్నాడు. గొప్ప ధనం వదిలేసుకున్నాడు. అదే విధంగా తనకున్నటువంటి గొప్ప ప్రావీణ్యాన్ని పాత నిబంధన గ్రంథమంతా యేసులో నెరవేర్చబడిందని నమ్మకానికొచ్చేశాడు. ఆ పాత నిబంధన కాలపు నిష్ఠలన్నీ కూడా వదిలివేశాడు. ఇక్కడ వివాహమైందో లేదో తెలీదు. భార్య వదిలేసిందో లేదో తెలీదు. పిల్లలు కూడా పుట్టకుండా చాలా వేదనతో ఆయన ప్రతీదీ కోల్పోయానని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నాకు ఏది లాభకరమో అవి క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకున్నాను. మన మూలవాక్యం అదే 3వ అధ్యాయము 7వ వచనంలో. ప్రభైన యేసు గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం అది ఊరికనే వచ్చేయదు. మనం నష్టపోయినా మనకు పర్వాలేదు. అందుకనే ప్రభు ఒక ఇలస్ట్రేషన్ ఇస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26లో అంటాడు. నేను యవనస్తుడు ప్రభా నేను అనుసరిస్తున్నాను. ఇంకా నాకేం అవసరం పరలోకంలోకి వెళ్ళడానికి అని అన్నప్పుడు, నీ ధనాన్నంతా అమ్మేయవయ్యా. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. నీవొచ్చి నన్ను వెంబడించమంటే ఆస్తి గొప్పగా ఉంది కాబట్టి అతనికి విని వెళ్ళిపోయాడు. అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి, కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లోకి ప్రవేశించడానికి ఏది అడ్డమో దానిని వదిలివేసుకునేటువంటి ధైర్యం ఉండాలి. దానిని వదిలివేసుకునేటువంటి ఆ మనస్సు మనకుండాలి. నువ్వు అన్నీ అమ్మేసి పేదలకి ఇచ్చేయంటే అతను ఒప్పుకోలేదు. సంపద అతనికి ఒక విగ్రహంగా తయారైంది. సో, అతను వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆ విధముగా కొన్ని కొన్ని రిచెస్‌ని కూడా మనము వదులుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినప్పుడు అన్నీ వదిలివేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే క్రీస్తు ఏది వదులుకున్నాడో మీకు తెలుసు. ఆయన ఆ పరలోకములో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని వదులుకొని, నీ కొరకు, నా కొరకు భూమి మీదకి మనుష్యదాడుగా వచ్చి, ఆయన శిలువ మ్రాను మీద మరణించాడు. అత్యుత్తమమైన త్యాగం యేసుప్రభుది. అందుకనే యేసుప్రభు యొక్క త్యాగాన్ని సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అంటే మనుష్య రూపంలోనికి మారి భూమి మీదకి రావడం, తన యొక్క పరలోకపు భోగాలన్నీ కూడా వదిలివేసుకొని రావడం. మరి ఆ విధంగా ప్రభువారు కూడా సాక్రిఫైస్ చేశారు. మరి మనము ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం? సమయాన్ని సాక్రిఫైస్ చేస్తున్నామా? లేకుంటే మనము మన ధనాన్ని మనము ప్రభు కోసం సాక్రిఫైస్ చేస్తున్నామా? ఈ జీవితమే శాశ్వతకాలమైనటువంటి జీవితం అనుకుంటూ ఈ జీవిత కాలం కొరకు వెంపర్లాడుతున్నామా? ఈ విధంగా ఒకసారి ఆలోచించకుండా ఉండాలి మనస్సు. ప్రభువారు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు కంటే గొప్పవాడు, ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. మనము రోమా 5:8 ప్రకారము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవ్రీథింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ ఫర్ అస్. ప్రతీదీ కూడా మన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించాడు, మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి ఒక బాట ఇచ్చాడు. మీరు విశ్వసించండి అంటున్నాడు. ఆ విధముగా ఆయన ప్రభు అయినటువంటి యేసు మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసేసాడు. ఆయన త్యాగంలో మనం పాయింట్ 1 కూడా త్యాగం చేయలేకపోతున్నాం ఆయనకి. సిగ్గుపడవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇంకనూ మరింత ఎక్కువగా ప్రభువు కోసము, ఆయన్ను సంపాదించుకోవడం కోసము ఏదైనా త్యాగం చేయాలి అనుకుంటే దాన్ని త్యాగం చేసేటువంటి విధముగా మనం ఉండాలి. ఇంకా అబ్రహాం కొరకు వద్దాం. అంటే ఇక్కడ క్రీస్తు డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వకుండా మనం దేవుడు అందాం.
దేవుని కొరకు అబ్రహాం ఏం త్యాగం చేస్తాడు? నువ్వు నీ స్వదేశాన్ని వదిలిపెట్టాయి, నువ్వు నువ్వు నేను చూపించేటువంటి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళు అని అన్నప్పుడు, ఎందుకు వెళ్ళాలి? నేను నా నా సొంత దేశాన్ని ఎందుకు వదిలేయాలని క్వెషన్స్ ఏమీ లేదు. నో క్వెషన్స్. జీవితాంతం కూడా సంచారిగా ఉండవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అబ్రహాముకు. అందుకనే అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు ఇప్పటి వరకు కూడా బైబిల్‌లో. కాబట్టి అబ్రహాం యొక్క త్యాగం కూడా గొప్పది. అలాగే మోషే ఆషామాషీ వ్యక్తి కాదు. రాజు కుమారుడిగా, ఫరో కుమారుడిగా అతను ఉండి ఉన్నాడు. ఆ రాజ్యాధికారం అతనికి దక్కాలి. ఆ ఐగుప్తు రాజ్య సింహాసనాన్ని వదిలివేసుకోవడానికి కూడా అతను త్యాగం చేయవలసి వచ్చింది. త్యాగం చేసేసాడు. తన ప్రజలను విడిపించడం కోసం. ఈ విధంగా మరి చాలామంది త్యాగమూర్తులు దేవుని కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా పాత నిబంధన గ్రంథంలో చూడొచ్చు. పౌలు త్యాగం చూసాం, యేసు త్యాగం చూసాం, అబ్రహాము మోషేల త్యాగం మనం చూద్దాం. ఇప్పుడు మన భూములు వదులుకోవాలన్నా, కుటుంబాలు వదులుకోవాలన్నా, ఉద్యోగాలు త్యాగం చేయాలన్నా మనము వెనకంజ వేయకూడదు. ప్రభువు కోసం ప్రతిదీ త్యాగం చేయవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము మనము చూసినప్పుడు స్వదేశము ఎక్కడో చూద్దాం. అబ్రహాము ఎక్కడో సుమేర్ కింద చూడండి బాటంలో ఒకటో ఒకటో ప్రాంతంలో సుమేర్ అనేది ఇప్పుడు ఇరాక్లో ఉంది, మిడిల్ ఈస్ట్‌లో. ఆ సుమేర్ ప్రాంతాన్ని వదిలేసి, నా సొంత దేశాన్ని వదిలేసేసి, ఆ బాబిలోనియా మీదుగా హరాన్ దేశం వరకు వచ్చేసాడు. హరాన్ నుంచి సిరియా మీదుగా పలుతెనలు ప్రవేశించే దేశానికి, కానాను దేశానికి నడిపింపబడ్డాడు. అంటే అక్కడ కానాను దేశంలో ఇశ్రాయేలు దేశము ఎస్టాబ్లిష్ చేయడానికి పూర్వమే ఆయన ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక కొరకు తన వ్యక్తిని అబ్రహామును పంపించాడు. అబ్రహాము తన జనాంగం ద్వారా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-5 వరకు ఇది చదవచ్చును. 1వ వచనంలో ఉంటుంది, యెహోవా నీవు లేచి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహమా లేచి నీవు నీ బంధువుల యొద్ద నుండి, అంటే ఊర్లో బంధువులు ఉన్నారు, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరిపోయి నేను ఎక్కడో చూపించు దూరదేశానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు నిన్ను గొప్ప జనసమూహంగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసేదను, ఆస్వాదకరంగా ఉండు అంటాడు. 3వ వచనంలో నిన్ను ఆస్వాదించే వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, నీవు సమస్త వంశముల నీ యందు ఆస్వాదింపబడినని అబ్రహాంతో అన్నాడు. అంటే నో క్వశ్చనింగ్. దేవుడు చెప్పాడు. ఎక్కడో సుమేరు ప్రాంతం నుంచి, ఎక్కడో ఇరాక్ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్‌లో ప్రాంతం నుంచి ప్రయాణించి అప్పుడు విమానాలు, ఈ గొప్ప గొప్ప ఓడలు అలాంటివి ఏమి ఉండవు. బై వాక్. వాహనాలు లేవు, రవాణా సదుపాయాలు లేవు. కానాను దేశానికి వెళ్ళిపోయాడు. ఆ విధముగా ఈ ప్రభువు ఏం చెబితే ఆ విధముగా చేశాడు అబ్రహాం. అందుకనే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసులకు తండ్రి. మనకు కూడా తండ్రే. అదేవిధంగా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కూడా అబ్రహాం నుంచి వచ్చాయి. అబ్రహాము మరి 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు సంతానమునకు నాంది ప్రస్తావన అబ్రహామే. అబ్రహాము ఇస్సాకు, తర్వాత ఇస్సాకు రెబెకా, యాకోబు. ఆ విధముగా ఇతని సంతానము నక్షత్ర ఇసుగురేణుల వలె, నక్షత్రముల వలె దాన్ని దేవుడు ఆస్వాదిస్తానన్నాడు. మాట విన్నందుకు ఆస్వాదించాడు. సో 12 సన్స్ ఆఫ్ యాకబ్‌కి 12 కుమారులు, 12 మంది కూడా అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా మోషే గురించి వద్దాం. మోషే ఏం సాక్రిఫైస్ చేశాడు? దేవుని సింహాసనం కొరకు మోషే ఏం త్యాగం చేశాడు? ఐగుప్తు సింహాసనం మీద మోషే కూర్చోవాలి. బహుశా మోషే కూడా కలలు కని ఉంటాడు. అయితే దేవుడు చెప్పగానే ఆ కలలన్నిటిని వదిలివేసుకుని నేను ఏం త్యాగం చేయాలని ఆలోచించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించడానికి కంకణం కట్టుకున్నాడు మోషే. దేవుని ప్రజలు ఇంత సాక్రిఫైషియల్ నేచర్‌లో ఉంటున్నారు. మరి మనము ఏ విధంగా సాక్రిఫైషియల్ నేచర్‌లో ఉంటున్నామో చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇక్కడ క్రీస్తు అనేది మోషేకి తెలీదు యాక్చువల్‌గా. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ మోషే
తన విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి గొప్ప ధనము రిచ్‌నెస్ కంటే క్రీస్తు విషయమై అంటే దేవుని విషయమై నింద గొప్పదని ఎంచుకున్నాడు అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. సో, మనము వి మస్ట్ బి ఆహ్, కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనం ఏదైనా సాక్రిఫైస్ చేయాలని మనకి పరీక్ష పెట్టినప్పుడు, మనం ఆ పరీక్షలో ఓడిపోకూడదు. అందుకని 25వ వచనంలో అంటాడు, అల్పకాలం ఉండేటువంటి ఈ పాపభోగాలు అనుభవించడం కంటే, మరి దేవుని ప్రజలతోనే శ్రమపడుట మేలు అని అనుకున్నాడు. ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు గానీ, మరి ఆయన శ్రమలు పడాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధముగా మోషే హ్యాస్ ఎ great sacrificial nature. Moshe not only good leader, but also he is a great sacrificial man for God. He is a man of God. దేవుని మనుష్యుడు. ఈ విధముగా వివిధ సమయాల్లో, వివిధ కాలాల్లో మనుష్యులు దేవుని పట్ల త్యాగపూరితమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నారు. ఒరే కుమారుడిని అనిపించుకోవడానికి అతనికి ఇష్టం లేదు. ఒరే రాజ్యాధికారాన్ని సంపాదించి ఎవడైనా మనం ఏదైనా చిన్న ఆశ పెడితే చాలు కొంతమంది విశ్వాసాన్ని కూడా వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. మనం వదులుకోమనుకోండి. అలాంటి ఆశ పెడితే మనము దానికి లొంగిపోయి ప్రభైన యేసు యొక్క ఆ యొక్క ధన్యతను, ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడతాం. ఇక్కడ ఇంత భోగాలను వదులుకొని విశ్వాసమును బట్టి ప్రభువు ప్రజలను విడిపించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. మనం సుఖాలను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆ సుఖాలను వదిలేసుకోవాలి. నాకు నీరసంగా ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, జ్వరం వచ్చేసింది అంటే ఇంకా జ్వరంలోనో, జబ్బులోనే ఉంటావు నువ్వు ఎప్పుడూని. అయితే దేవుడిని అడగాలి, దేవా మరి నాకు శక్తినివ్వు. నీ సేవ కొరకే కదా నేను వెళ్తున్నాను. నీ సేవ కొరకే కదా నేను జీవిస్తున్నాను. నిన్ను బట్టియే కదా నేను ఇంతకాలము నీ యొక్క విశ్వాసంలో ఉన్నాను. మరి నాకు బాధ వచ్చింది. మరి నువ్వు ఎందుకు నాకు సహాయం చేయవని అడగాలి. ఆ విధంగా మనము దేవునిని అడిగి, మనము మనకొచ్చిన కష్టాన్ని ఆయన దగ్గర మనము చెప్పుకోవాలి. క్రీస్తు విషయమైన నిందే గొప్పదని ప మ హెబ్రీ 11:26లో మోషే గారు చెప్తున్నాడు. నాకు క్రీస్తు విషయంలో నన్ను నిందపడినా పర్వాలేదు. దేవుని ప్రజలతో నేనుండాలి అనేటువంటి విధానంలో ఆయన ఇశ్రాయేలీయులను విడిపించాడు. అందుకనే ఒక చోట అంటాడు, మీలో ఎవరైనాను హింస పొందిన ఎడల, యేసు కొరకు బాధ పొందిన ఎడల యేసు పరిశుద్ధాత్మ మీ తలపైన నిలుచుననే మాట కూడా ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒంటరి వాళ్ళం కాదండి. వీఆర్ నాట్ ఎలోన్. అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. ఇమ్మానుయేల్ దేవుడు. అది మనము జీవించినా, రోగంలో ఉన్నా, శోధనలో ఉన్నా, మరణమైపోతున్నా ఆయన మనతో పాటు ఉండేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో నిందలు మీకు తెలుసు కదా, ఎన్ని నిందలు పడవలసి వస్తే అన్ని నిందలు మీ పాస్టర్ గారు పడ్డాడు కాలేజీ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నప్పుడు. అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు గొప్పగా. అయితే మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా తిరస్కరించినప్పుడు యేసుని బట్టి ఆ మీ బంధువులే ఒకసారి మీరు భక్తిగా ఉంటుంటే, మంచి మాటలు చెప్తా ఉంటుంటే మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఆ తిరస్కార ధోరణి కూడా మీరు బాధ సహించాలి. అందువల్ల ప్రభువు కొరకు మీరు బాధపడవలసి వచ్చినప్పుడు, త్యాగము చేయవలసి వచ్చినప్పుడు, త్యాగము చేయవలెను. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, మనం దేవుని వారసులమండి. వీఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ హెయిర్స్ ఆఫ్ గాడ్. మా 18వ వచనంలో మనం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, అంటే మనకు త్వరలోనే మనం మహిమలో ప్రవేశిస్తాం. మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు మహిమ స్వరూపులుగా పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఆ మహిమ స్వరూపులుగా మారి ఆయన యొక్క రాజ్యములో చోటు సంపాదించడముతో పోలిస్తే ఇప్పటి కాలపు శ్రమలు గొప్పవి కాదని మనం గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళు. ప్రజెంట్ సఫరింగ్స్ ఎక్కువగానే ఉన్నట్టుగానే ఉంటాయి. డిఫికల్టీస్, హార్డ్షిప్స్, బాధలన్నీ కూడా క్రిస్టియన్స్కి ఉంటాయి. అదే అనే శారీరక రోగాలు, బాధలు, శోధనలు ఇవన్నీ. అయితే ఇవన్నీ మనము చూసినప్పుడు యేసు ప్రభు పొందినటువంటి శ్రమల కంటే ఇవి గొప్ప శ్రమలు కాదు. అది కాకుండా యేసు ప్రభు మనకు త్వరలో దయచేసేటువంటి ఆ మహిమ రాజ్యంతో పోలిస్తే ఇవన్నీ కూడా గొప్పవి కాదు అని మనము పోల్చుకుని ధైర్యపరచుకోవాలి.
లోకాసు వార్త 14, 26, 27 అంటాడు. మనము ప్రయారిటైజేషన్ ఇచ్చినప్పుడు దేవుడికే ప్రయారిటైజేషన్ ఇవ్వాలి. తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఎవరైనా తన ప్రాణాన్ని ద్వేషించుకోమని అంటలేదు ఇక్కడ వాక్యంలో. అంటే ప్రయారిటైజేషన్, అక్షరాల ద్వేషం కాదు, ఇతర ప్రేమలను అధిగమించే గొప్ప ప్రేమ యేసు పట్ల కలిగి ఉండండి. దేవుని రాజ్యానికి తగిన వారు మీరు. యు ఆర్ ది పీపుల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. త్వరలోనే దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యానికి తగినటువంటి విధముగా మీరు జీవించాలి. గత ఆదివారం నాడు మీకు వాక్యం చెబుతూ ఒక మాట అన్నాను. దేవుని రాజ్యంలో దేవుడంటే ఇష్టం లేనివాడిని చేర్చుకోడు ఆయన. దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుని పట్ల గౌరవము, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. నీ ఇంటిలో నీ పట్ల విధేయత కలిగి ఉన్న వాళ్ళని నువ్వు తిరస్కరిస్తావు. అదే విధముగా ఒకవేళ దేవుని ఇల్లు అనుకోండి, దేవుని రాజ్యాన్ని, ఆ రాజ్యము పట్ల బ్రతికుండగా తిరస్కారణ ధోరణి కలిగిన వాడిని ఎందుకు దేవుడు తన దేవుని రాజ్యంలో చేర్చుకోవాలి అనంతరము అని మీకు మీకు చెప్పి ఉన్నాను. మర్చిపోయి ఉంటారు మీరు. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించేవారు, అంటే పరలోకంలో మిలీనియంలో ప్రవేశించేవారు, న్యూ జెరూసలేంలో ప్రవేశించేవారు దేవునికి విధేయులుగా ఉండాలి. అంటే దేవునికి విధేయులుగా ఉండాలంటే తిరస్కార ధోరణితో ఉండకూడదు. దేవుని కొరకు ఈ లోకంలో ఏమైనా శ్రమలు, బాధలు, శోధనలు పడాలి, త్యాగాలు చేయాలంటే ఆ విధంగా త్యాగాలు చేసేవారుగా ఉండాలి అని అర్థం. కాబట్టి క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండండి, నేర్చుకొనండి. నేర్చుకున్నవన్నీ కూడా మీ హృదయాల్లో బదిలిపరుచుకొనండి. కడవరకు కొనసాగే విధముగా మీ విశ్వాసాన్ని పటిష్టంగా కాపాడుకోండి.